హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపిస్తున్న మొక్క గుర్తుపట్టిరా? తులసి అనుకుంటురా? కాదు, ఇది తులసి మొక్క కాదు. తులసి జాతికి పుదీనా జాతికి చెందిన మొక్క అన్నమాట. అయితే ఇది ఒక తీపి తులసి అనమాట. తీపి తులసి అంటే అర్థమయ్యే ఉంటుంది. ఇది సూపర్ కూల్ సబ్జా మొక్క అన్నమాట. వేసవి తాపానికి విరుగుడు మొక్క ఇది. హా, ఇది ఇంత గొప్ప మొక్కనా? అయితే దీని గురించి తెలుసుకుందామా మరి. అయితే స్వీట్ తులసి ఆకుల ఔషధ ఉపయోగాలు చాలా ఉంటాయి అన్నమాట. దీని యొక్క ఉపయోగాలు ప్రయోజనాలు చాలా ఉంటాయి. చాలా మంచి మొక్క అన్నమాట. ఇది ఒక రకమైన మెడిసినల్ ప్లాంట్ అన్నమాట. ఈ సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. వేసవి చల్లదనం అనే హెర్బల్ స్వాగత పానీయం అన్నమాట ఇది. వేసవి తాపానికి విరుగుడు ఈ మొక్క. సేమ్ తులసి మొక్క లాగానే ఉంటుంది. ఆకులు మాత్రం పెద్దగా ఉంటాయి, కొంచెం అంటే తులసి మొక్క కంటే పెద్దగా ఉంటాయి, కాస్త మందంగా ఉంటాయి. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. అందువల్లనే కొంతమంది ఏం చేస్తారంటే పూలు అల్లినప్పుడు, కొంతమంది అనేందుకు మేము గినంగా అంతే, పూలు అల్లినప్పుడు పూల మధ్యలో ఈ సబ్జా ఆకులను పెట్టి అల్లుకొని తలలో పెట్టుకునే వాళ్ళం అన్నమాట. ఎందుకంటే మంచి స్మెల్ తోటి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అందువలన దీనిని మేము తలలో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే దవనంనే ఎక్కువ యూజ్ చేస్తుర్రు అనుకోండి, కానీ మేము దవనం దొరకనప్పుడు ఈ మొక్కనే యూజ్ చేసేటోళ్ళం అనమాట. ఇది ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా నేను దీని గురించి చెప్పాలంటే, సబ్జా అనేది భారత ఉపఖండంలో ప్రసిద్ధి చెందిన స్వీట్ బాసిల్ రకం విత్తనాలకు ఆ పేరు అన్నమాట. స్వీట్ బాసిల్ మొక్క శాస్త్రీయ నామము ఒసిమల్ బాసిలికం అన్నమాట. అయితే ఇది లామియాసి అంటే పుదీనా కుటుంబానికి చెందిందన్నమాట. స్వీట్ బాసిల్ ఆకులు మరియు వేళ్ళు అధిక సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ గుణాలను కలిగి ఉంటుందన్నమాట. అందువల్లనే ఇది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. దవనం ఎలా స్మెల్ వస్తుందో ఆల్మోస్ట్ ఇది గినంగా అదే స్మెల్ వస్తుంది అన్నమాట. అయితే నీటిలో నానబెట్టినప్పుడు స్వీట్ బాసిల్ ఆర్ సబ్జా విత్తనాలు జిలాటినస్గా మారిపోతాయి అన్నమాట. అంటే ఉబ్బుతాయి, చుట్టూ తెల్లగా వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా ఇట్లా జిగట జిగటగా తెల్లగా వస్తుంది. ఆల్మోస్ట్ ఎలా కనిపిస్తాయి అంటే, మా అబ్బాయి అంటాడు, అవి కప్పగుడ్లలాగా కనిపిస్తున్నాయి మమ్మీ అంటాడు అనమాట. అది కప్పగుడ్లలాగానే ఉంటాయి అన్నమాట. కానీ అవి అనుకునేరు కాదు, చాలా ఔషధ గుణాలు ఉన్న గింజలు అనమాట అవి. ఇక అయితే ఈ భారత పానీయాలు, శీతల పానీయాలు మరియు ఫలూడా వంటి డెజర్ట్లలో ఉపయోగిస్తారనమాట. అంటే స్వీట్లలో ఈ గింజలను ఉపయోగిస్తారు. ఇక టుక్మారియా అని కూడా పిలువబడే సబ్జా విత్తనాలు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి మరియు వేసవి కాలంలో వాటి ప్రాముఖ్యత చాలా రెట్లు పెరుగుతుంది. తీపి తులసి ఉపయోగాలు అన్నమాట. దీని యొక్క యూజెస్ ఏంటివంటే, స్వీట్ బాసిల్ ఆర్ స్వీట్ తులసి లేకపోతే సబ్జా, మేము పిలిచే పేరు మాత్రం సబ్జా అన్నమాట. చాలా అందంగా కనిపించే నిటారుగా మరియు గుబురుగా ఉండే మూలిక అన్నమాట. దీనిని ఇంటి తోటలలో సులభంగా పెంచవచ్చు. విత్తనాలను నాటడం ద్వారా ఈ మొక్కను పెంచుతారు. పుష్కలంగా సూర్యరశ్మి, బాగా నీరు త్రాగే సారవంతమైన నేల, క్రమం తప్పకుండా మితంగా నీరు త్రాగుట వల్ల తోటలు లేదా కుండలలో సబ్జా మొక్కలు విజయవంతంగా పెంచవచ్చు అన్నమాట. ఇక ఇది కుండలల్లో పెంచవచ్చు, బాల్కనీలో పెంచవచ్చు, అంటే కొంచెం ఎండ తగిలే ప్లేస్ అలా పెంచవచ్చు. ఇంకా మనం ఆరు బయట బాగా ఎండ తగిలే ప్లేస్లలో గినంగా పెంచవచ్చు అన్నమాట. సేమ్ తులసి మొక్కను ఎలా పెంచుకుంటామో ఈ సబ్జా మొక్కను గినంగా అలాగనే పెంచుకుంటాం అన్నమాట. ఇక తోట పని పద్ధతుల విషయానికి వస్తే, స్వీట్ బాసిల్, హోలీ బాసిల్ మాదిరిగానే చికిత్స చేయవచ్చు అన్నమాట. అయితే ఈ స్వీట్ తులసి ఆకుల ఔషధ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా మరి.
ఈ ఆకులు కడుపును బలోపేతం చేయడానికి మరియు టోన్ ఇవ్వడానికి మరియు ఆకలిని ప్రేరేపించడానికి ఉపయోగిస్తారనమాట. జీర్ణశక్తిని బాగా డెవలప్ చేస్తుంది ఈ ఆకులని నవ్వులైనా చాలా మంచిదన్నమాట. ఇక దగ్గును తగ్గించడానికి తీసుకునే హెర్బల్ టీకి ఆకులను గొప్ప రుచిని అందిస్తాయి అన్నమాట. ఆకులను చూర్ణం చేసి తేలుకుట్టిన గాయం మీద పూస్తే తాత్కాలికంగా నొప్పి ఉపశమనం లభిస్తుంది. ఇక వేసవిలో వచ్చే జ్వరాలు మరియు శరీర నొప్పులను నయం చేయడానికి ఇచ్చే చల్లని పానీయాలలో అంటే సిరప్లలో ఆకులను కలుపుతారనమాట. తాజా ఆకులను చల్లని పాస్తా వంటకాలను అలంకరించడానికి ఉపయోగిస్తారు. ఇక వేసవి సాయంత్రాలలో ఇది చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. తీపి తులసి ఆకులు అంటే సబ్జా ఆకులు, సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ క్రింది ఔషధ గుణాలను ఉంటాయన్నమాట. ఇప్పుడు అవేంటివేంటివో నేను చెప్తా. ఇది వేసవి కాలంలో అంటే శరీర వేడిని తగ్గించడానికి, శరీర అంతర్గతమైన వేడిని చల్లబరచడానికి ఉపయోగిస్తారు ఈ గింజలని. ఇందులో గింజలు కనబడట్లేదు అంటే ఇంకా గింజలు బాగా బలంగా కాలేదు. బలంగా అయితే దీన్ని బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట గింజలు. అచ్చం పట్టుకుచ్చుల గింజలు, తులసి గింజలు, ఇంకా చిన్న చిన్న గింజలు అలా బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట దీని గింజలు. అయితే దీని పానీయాలలో కలిపితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది అన్నమాట. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. దాని జిలాటినస్ స్వభావం కారణంగా సబ్జా తేలికపాటి భేది మందు లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వేసవిలో తరచుగా వచ్చే గుండెల్లో మంట మరియు ఆమ్లత్వము నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇక వేసవి వేడికి సంబంధించిన చర్మ వ్యాధులు మరియు దద్దులు ఎదుర్కోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మీ రోజువారీ నీటి సీసాలో కొన్ని సబ్జా విత్తనాలను జోడించుకోవాలంటే రోజు మనం తాగే సమ్మర్రా మెయిన్ అయితే ఈ సమ్మర్లో మనం తాగే వాటర్లో సబ్జా గింజలను వేసుకొని తాగితే మన ఒళ్ళు చల్లబరచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక దీని ద్వారా ఒక జ్యూస్ చేస్తారు. ఏంటిది? అది ఫలూదా జ్యూస్ అన్నమాట. ఈ ఫలూదాలో సబ్జా వాడకం అందరికీ తెలిసినదే అయినప్పటికీ వేసవి వేడిని ఎదుర్కోవడంలో మీకు సహాయపడే అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న డైట్ సమ్మర్ డ్రింక్ కోసం మేము మీకోసము ఒక అద్భుతమైన రెసిపీస్ ఉన్నాయన్నమాట. అంటే నేను కొన్ని ఈ సబ్జా గింజలతోటి చేయాల్సిన కొన్ని రెసిపీస్ అంటే కొన్ని జ్యూసెస్ చెప్తా. అంటే ఒక్కటే జ్యూస్ చెప్తా, నేను ఒకటి జ్యూస్ చేసి చూపిస్తా. జస్ట్ ఈ మోడల్లో మీరు చేసుకుంటే మీ ఒళ్ళు చల్లబడడానికి ఇంకా మీ ఒంట్లో శక్తి రావడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. నేను చెప్పిన ప్రకారము మీరు మీ ఇంట్లో చేయండి. అయితే వేసవి చల్లదనం అనే హెర్బల్ స్వాగత పానీయం అన్నమాట. ఇది వేసవి తాపానికి విరుగుడు. అయితే దీన్ని ఎలా చేయాలి, అసలు దీనికి ఏమేమి కావాలో నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు నీరు, దానికి 1/2 టీ స్పూన్ గంధం పొడి కలపాలి. మళ్ళీ 1/2 టీ స్పూన్ వెటివర్ పౌడర్, 1/2 టీ స్పూన్ అనంతమూల్ అంటే ఇండియన్ సస్సాఫరిల్లా అన్నమాట. ఈ పౌడర్ని కలపాలి. ఇంకా 1 టీ స్పూన్ సోంపు పొడి, 1/2 టీ స్పూన్ స్టేవియా పౌడర్. అంటే స్టేవియా పౌడర్ అంటే 3 to 4 స్టేవియా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. అది 1 టీ స్పూన్ అవుతుంది. ఆ పొడిని కలపాలన్నమాట. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చాలు. ఇంకా ఇవన్నీ కలిపిన తర్వాత అయితే ఈ మిక్సీలో ఇవన్నీ పదార్థాలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అప్పుడు ఆ మిక్సీ వేసుకున్న దాన్ని వడకట్టుకోవాలన్నమాట. అయితే 6 to 8 ఐస్ క్యూబ్స్ వేసి మళ్ళీ మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఐస్ క్యూబ్స్ కింద వేసుకోవాలి. గ్లాస్ అడుగున నానబెట్టిన సబ్జా గింజలను వేసి పైన పేర్కొన్న రసాన్ని అందులో పోయాలన్నమాట.
తులసి ఆకులతో అలంకరించి ఫలుదా పానీయంలా వడ్డించుకోవాలన్నమాట. ఇది ఫలుదా పానీయం. ఇది కనుక తాగిరంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అయితే నేను ఇంకొక రెసిపీ చెప్తా, అంటే సింపుల్ రెసిపీ అనమాట. మీరు మీ ఇంట్లో ఈజీగా తాగొచ్చు అనమాట ఇలాంటి రెసిపీ. ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ఒక స్పూన్ సబ్జా గింజలను తీసుకోవాలన్నమాట. సబ్జా గింజలు బ్లాక్ కలర్లో ఇప్పుడు చూపిస్తున్న మోడల్లో ఇలా ఉంటాయండి సబ్జా గింజలు. అవి తీసుకోవాలన్నమాట. ఒక స్పూన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఏదో డస్ట్ అవన్నీ ఉంటుంది కదా, మళ్ళీ మనం తాగుతాం కదా, అందువలన ఒక స్పూన్ తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత బాగా నానబెట్టాలన్నమాట. ఒక గ్లాస్లో పెట్టేసి నానబెట్టాలి. ఇట్లా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్లోకి తీసుకుంటామో ఆ గ్లాస్లోకి తీసుకొని దాంట్లో విధంగా కొద్దిసేపు నానబెట్టాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత చూడండి, అయితే అసలు వెరైటీగా అయినాయి కదా, ఇట్లా వైట్ కలర్, ఇగో అసలు బ్లాక్ కలర్ అలా ఉన్న గింజలు ఇలా అయినాయి చూడండి. వెరైటీగా ఉన్నాయి కదా సబ్జా గింజలు. మీకు తెలిసిందే కానీ నా ఆతురత కోసం నేను ఒకసారి మీకు చెప్తున్నాను అన్నమాట. ఇక చూడండి ఎలా ఉన్నాయి అసలు ఆ గింజలు. ఏదో దూదిలాగా ఉన్నాయి, చిన్న చిన్న దూది పీస్ లాగా తయారైనాయి అన్నమాట. ఇవి అయితే మా అబ్బాయి కప్పగుడ్లు అంటాడనమాట. కప్పగుడ్లను తింటున్నా మమ్మీ అంటుంటాడు అనమాట ఈ సబ్జా గింజలని. ఇక తర్వాత ఒక నిమ్మ చెక్క, సింపుల్గా ఒక నిమ్మకాయ ముక్కను పిండి ఆ రసమును దాంట్లో పోయాలన్నమాట. ఆ గ్లాస్లో పోసిన చూడండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పోసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ చక్కెర వేయాలండి. చక్కెర వేసి కలుపుకోవాలి. చక్కెర లేకుంటే మీరు చక్కెరని స్కిప్ చేసి తేనె వేసుకోవచ్చు, చక్కెర వద్దు అనుకుంటే. లేకపోతే చక్కెర వేసుకోవచ్చు. ఇంకా మా అబ్బాయి గినంగా తేనె వేస్తే తాగడని చెప్పేసి నేను చక్కెర వేసాను. సింపుల్ అండి, ఈజీ రెసిపీ. ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటే వేడి తగ్గుతుంది, మీ ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. మరి జ్యూస్ అయితే చేసినాం కదా, మరి జ్యూస్ ఎలా ఉందో అడిగి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు జ్యూస్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం అన్నమాట. దీని టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. సబ్జా గురించి చెప్తున్నాను అనమాట. ఇది సబ్జా గింజల జ్యూస్ అనమాట. చూసిరా కింద, అమ్మో కప్పగుడ్లలాగా కనిపిస్తున్నాయా? కాదండి, ఇది సబ్జా అని వాటర్లో నానబెడితే ఈ రకంగా అవుతుంది. ఇది చాలా చలవ చేస్తుంది అనమాట, సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఇంట్లో నిమ్మకాయ రసము, ఇంకా ఏముంటుందంటే చక్కెర, వాటర్, సబ్జా గింజలు, దీంతో ఒళ్ళంతా చల్లగా అవుతుంది అన్నమాట. చాలా మంచిది. దీని టేస్ట్ ఒకసారి చూద్దామా మరి. చాలా బాగుంది. ఇది నా వీడియో ఉంది సబ్జాది, తప్పకుండా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.